దీపావళి వెలుగులు కొందరి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. కాస్తంత ఏమరపాటు అజాగ్రత్తకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది కూడా కొంతమంది చిన్నారులు ప్రమాదాల్లో చూపుకోవాల్సి వస్తుంది. దీపావళి రోజు టపాసులు కాల్చడానికి పిల్లలు ఇష్టంగా ముందుకొస్తారు. కానీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. అజాగ్రత్తగా బాణాసంచా కాలిస్తే కళ్లు దెబ్బతినడం ఖాయమని హెచ్చరిస్తున్న డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏకంగా కళ్లు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం కంటి సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించి మరి వాళ్ళకు పటాకులు కాల్చే సందర్భంలో దగ్గరుండి కాల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విశాలమైన మైదానంలో కాల్చితే చాలా ప్రమాదం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఇది ప్రమాదకరమైన పటాకులు ఉంటాయి, కొన్ని ఆటం బాంబులు కానీ, రాకెట్లు కానీ, చిచ్చుబుడ్లు కానీ అటువంటి అవాయిడ్ చేస్తే మీరు తప్పకుండా మరి పటాకుల వల్ల అందులో అయ్యే వారి సంఖ్య తగ్గించవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దీపావళి కేసులు తగ్గినా సరోజిని కంటాసుపత్రికి మాత్రం బాధితులు వస్తూనే ఉన్నారు. దీపావళి టపాసులు చిన్నారుల కంటి చూపుకు ఇబ్బందులు తెస్తున్నాయి. టపాసులు కాల్చేటప్పుడు కంటికి తగిలిన గాయాలతో బాధపడుతున్నారు. అది కాల్చారంటే ప్రమాదవశాత్తు వచ్చి కంటికి తగిలింది. వెంటనే వరంగల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్ అన్ని బంద్, నిన్న హాలిడే కదండి. ఇక్కడికి రాసిచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక దాంట్లోకి వెళ్తే ఇక్కడ రాసిచ్చారు. నైట్ 6 వరకు వచ్చాము మేము. ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు వాళ్ళ స్కానింగ్ తీస్తే కానీ తెలుస్తుంది అని చెప్పారండి. సర్వేంద్ర యాదవ్ నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చంటున్నారు డాక్టర్లు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.